నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఊపందుకున్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం జనసేన సీట్ల ప్రకటన జరిగినప్పటి నుంచి కాపుల్లో విపరీతమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి వాతావరణం. పవన్ కళ్యాణ్ పొత్తు నేపథ్యంలో కాపుల ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేశారా? సీట్ల సర్దుబాటు విషయంలో అతి తక్కువ సంఖ్యకి పరిమితమయ్యారా? కాపు జేఏసీ దీనిపైన ఏమి ఆలోచన చేస్తుంది? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఉన్నారు కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ గారు. Ready to move in premium triplex villas at Kollur APR projects. జనార్దన్ గారు నమస్కారం. నమస్తే అండి కేశవ్ గారు. జనార్దన్ గారు, ఏంటి ఈ సీట్ల సర్దుబాటు పైన పరస్పరం భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి? అధికార పార్టీ నుంచి ఆటోమేటిక్గా విమర్శలే వస్తాయి. కాపు నేతల నుంచి కూడా విమర్శలు రావడం పైన జనసేన పార్టీ అభ్యంతరాలు చెబుతుంది. కాపు జేఏసీ ఏ విధంగా చూస్తుంది దీన్ని? కేశవ్ గారు, మొదటిగా జనసేన అధినేత తాను ఏర్పాటు చేసుకున్న పొత్తులో భాగంగా 24 సీట్లు ఆయన శాసనసభ స్థానాలని, అదేవిధంగా మరో 3 స్థానాలు పార్లమెంటు స్థానాలు, అదేవిధంగా బీజేపీ కూడా మిత్రపక్షం ఉంది కాబట్టి వారికి కొన్ని స్థానాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రీత్యా 24+3 కలిపితే దీన్ని నేను 40 స్థానాలుగా చూస్తా ఉన్నాను. ఈ విధంగా నేను ముందుకు పోతా ఉన్నా. ఏదైనా అధికారం మార్పిడి అనేదే తన ఆలోచన అనేది ఆయన స్పష్టంగా చెప్పారు. ఒక జేఏసీగా, రాష్ట్ర కాపు జేఏసీగా, దానికి బాధ్యుడిగా వారి యొక్క నిర్ణయాన్ని మొదటిగా ఆహ్వానిస్తా ఉన్నా, స్వాగతిస్తా ఉన్నా. అయితే మీరు అడిగారు, ఇప్పుడు కాపు సంఘాలు కానీ కాపు వర్గాలు కానీ వ్యతిరేకిస్తా ఉన్నాయి దీనికి సంబంధించిన అంశంలో అనేది. ఒక పార్టీ అధినేతగా వారు పార్టీకి సంబంధించిన అంశంలో వారు ఆ నిర్ణయం తీసుకునే హక్కు వారికి ఉంది. రాజకీయ పార్టీగా అది కుల సంఘమో లేకపోతే కాపు సంఘమో కాదు. అది జనసేన పార్టీ అనేది రాజకీయ పార్టీ. వారు ఈ మధ్యన గత 3 రోజుల క్రితం మాట్లాడుతూ కూడా తాను ఒక కాపు కులం కోసమే పెట్టలేదు, తాను అన్ని వర్గాలని ముందుకు తీసుకెళ్లేందుకు భాగంగా జనసేనను ఏర్పాటు చేసుకున్న అనేక లక్ష్యాలతో దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో భాగంగా రకరకాల వ్యూహాలతో తాను ముందుకు పోతున్నట్టుగా జనసేన అధినేత పదే పదే స్పష్టం చేస్తా ఉన్నారు. అది వారి రాజకీయ అంశం, వారి యొక్క పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. తనకు నచ్చిన విధానంలో ఆయన వెళ్ళవచ్చు. అయితే మనం మొత్తంగా చూసుకున్నట్టయితే 175 స్థానాలు బీజేపీ, టీడీపీ, జనసేన కలిపి 175 స్థానాల్లో 43 శాసనసభ స్థానాలు, 7 పార్లమెంటు స్థానాలు జనాభా దామాషా ప్రకారం కాపులకి కేటాయించాల్సిన అవసరం ఉంది. తూర్పు కాపుకు కానీ, అదేవిధంగా మా కుటుంబ సభ్యులైన బలిజలకు కానీ, అన్ని వర్గాలకు సంబంధించిన ఏదైతే మా కుటుంబంలో మేము 5 రకాలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామో వాళ్ళకి సంబంధించిన అంశంలో పూర్తిగా రాయలసీమ నుంచి శ్రీకాకుళం వరకు 43 శాసనసభ స్థానాలను కేటాయించాల్సిన అవసరం ఉంది. 7 పార్లమెంట్ స్థానాలను కేటాయించాల్సిన అవసరం ఉంది. జనాభా దామాషా ప్రకారం కాపు వర్గాలకి రావాల్సిన ప్రాధాన్యత రాజకీయ పార్టీలు ఇవ్వాల్సిన అవసరం. కానీ ఫస్ట్ లిస్ట్లో టీడీపీ, జనసేన రిలీజ్ చేసిన ఫస్ట్ లిస్ట్లో ఆల్రెడీ 118 సీట్లు, దానిలో 99 సీట్ల పైన క్లారిటీ వచ్చింది. ఈ నంబర్ విషయంలో కాపు సామాజిక వర్గం లేదా కాపు ఉపకులాలకి న్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారా? లేదు, జరగలేదు. ఆ లెక్కన మీరు చెప్పిన ఫిగర్లో కూడా మొత్తంగా చూసుకుంటే కాపులకి 10 స్థానాల్లో మాత్రమే కేటాయించారు. ఇప్పుడు మొత్తంగా ఏదైతే జనసేన టీడీపీ అభ్యర్థుల్లో సామాజిక సమీకరణ కనుక తీసుకున్నట్టయితే బీసీ 19, ఎస్సీ 20, ఎస్టీ 3, కాపు టీడీపీ ప్లస్ జనసేన కలిపితే 10, కమ్మ సామాజిక వర్గం 22, రెడ్డి సామాజిక వర్గం 17, వైశ్య 2, క్షత్రియ 4, వెలమ 1, మైనార్టీ 1. ఈ విధంగా మొత్తంగా మొన్న కేటాయించిన దాంట్లో ఈ విధంగా బ్రేకప్ ఉంది. దాంట్లో ఆ విధంగా చూసుకున్నా కూడా 10 స్థానాలు మాత్రమే 2 పార్టీలకు సంబంధించి దీంట్లో కాపు వర్గాలకు ఉన్నాయి. ఇక్కడ మొత్తంగా జనసేనకు సంబంధించి 24 స్థానాలని తెలుగుదేశం పార్టీ కేటాయించిన పక్షంలో తెలుగుదేశం పార్టీ ఆ 24ను కాపు కోటాలో చూపిస్తుందా, లేదంటే 175లో 43 ఎలా చూపిస్తారు? అది పార్టీ అని మీరే అంటున్నారు కదా, కాపు కోటా కింద ఎలా చూపిస్తారు? జనసేన పార్టీలో అన్ని వర్గాలు ఉంటాయి కదా. కరెక్టే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఏ విధంగా ముందుకు పోతుంది అనేది కాపు వర్గాలకు సంబంధించిన వైఖరిలో ఈ రోజు దాకా తెలుగుదేశం పార్టీ తన వైఖరి స్పష్టం చేయలే. తెలుగుదేశం జనసేన పొత్తులో ఉంది కాబట్టి జనసేన పక్షాన కాపు వర్గాలన్నీ ఉన్నాయనే ఆలోచనతోటి తెలుగుదేశం పార్టీని కాపు వర్గాలు ఈ రోజు దాకా దానికి అడిగిన సందర్భం కూడా నేను వినలా.
కాపు జేఏసీ మినహా ఎవరు కూడా తెలుగుదేశం పార్టీలో కాపు వర్గాలకి 43 స్థానాలకు సంబంధించిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది, అధినేత దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు అనేది స్పష్టంగా రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను ప్రథమంగా. రైట్. అంటే మిగతా రాజకీయ పార్టీల పరిస్థితి ఏంటి? ఇది అధికార పార్టీ కూడా ఆల్మోస్ట్ 90 సీట్ల వరకు ఒక క్లారిటీ ఇచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడైనా కాపు దామాషా ప్రకారం కాపు సామాజిక వర్గాలకు న్యాయం జరిగిందా? అంటే వాళ్ళు వైసీపీకి సంబంధించిన అంశంలో ఏదైతే వాళ్ళు ఒక స్టాండ్ తీసుకున్నట్టుగా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ తాము బీసీ వర్గాల వైపు ఎక్కువగా మక్కు చూపిస్తున్నామని చెప్పి అంటున్నారు. అదే క్రమంలో కాపు వర్గాలకు సంబంధించిన అంశంలో పెద్దలు ముద్రగడ గారిని వైసీపీలో చేర్చుకునే అంశంలో కానీ, లేదా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి వారసులైన రాధా గారు తెలుగుదేశంలో ఉన్నారు. అయితే కాపు వర్గాల్లో ప్రభావితమైన నామాలకు సంబంధించిన ఏదైతే పేర్లకు సంబంధించిన అంశంలో వంగవీటి రాధా గారు, తర్వాత ముద్రగడ పద్మనాభం గారు వచ్చే పరిస్థితి ఉంది మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో. ఈ అంశాలను మనం క్రోడీకరించుకుని చూసినట్లయితే ఏదైతే ముద్రగడ గారి జాయినింగ్ అనేది 2 పార్టీల్లో 3 పార్టీల్లో వైసీపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీలో కానీ జరగలేదు. ఇంకా అధికారికంగా చేరతారు, దాని మీద ఇన్ఫర్మేషన్ ఉందా ముద్రగడ పద్మనాభం గారు జాయిన్ అవుతారు? ఎందుకంటే జనసేన పార్టీ నాయకులు చాలా గట్టిగా చెప్తున్నారు పవన్ కళ్యాణ్తో భేటీ అనంతరం ఆయన జాయిన్ అవబోతున్నారు అనేటువంటి మాట. అటువంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఒక వ్యూహంలో భాగంగా ముద్రగడ పద్మనాభం గారి యొక్క ఏదైతే ఇది ఉందో దానికి సంబంధించిన ప్రాధాన్యతని రాజకీయ పార్టీలు రాజకీయ కోణంలో తగ్గించుకునే విధంగా ప్రవర్తిస్తా ఉన్నాయి. అది కాపులను అవమానించినట్టుగా కూడా బాధించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాపుల్లో ఒక అగ్రనాయకత్వం ఉన్న వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. వారిని వైసీపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ 3 పార్టీలు చేర్చుకునే ఆలోచన చేశాయి. తర్వాత రాజకీయ సమీకరణలు ఏ విధంగా వాళ్ళు మార్చుకున్నారు, ఏ విధంగా వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు, ఇంకా చేర్చుకునే ఆలోచన ఉందా, దానికి సంబంధించిన ప్రకటనలు కానీ ఏదైతే నెల క్రితం ఏదైతే ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో తను చేరే ఆలోచన లేదని ప్రకటించారు. దాని తర్వాత వారి కుమారుడు తాము జనసేన తెలుగుదేశం అంశంలో జనసేన వైపు పోయే విధంగా ఒక ప్రకటన చేశారు. దాని తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ పద్మనాభం గారి నివాసానికి వెళ్ళి చర్చలు జరిపి తద్వారా వారిని ఆహ్వానించే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి ప్రకటన జరిగింది. కానీ దాని తర్వాత తాము చర్చల్లో భాగంగా ముందుకెళ్తున్నట్టు కానీ చర్చలు ఉన్నాయి లేదనేది కూడా ఈ రోజు దాకా దాని మీద ఒక ప్రకటన జరగలేదు కేశవ్ గారు. అంటే ముద్రగడ పద్మనాభం గారి వైపు నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఎందుకంటే జనసేన పార్టీ వైపు నుంచి ఒక క్లారిటీ పదే చెప్తున్నారు, కాకినాడ జిల్లా పర్యటన సమయంలో కలిసే అవకాశం ఉంటుందని. కానీ ఇప్పటివరకు కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు పర్యటించాల. పశ్చిమ గోదావరిలో రాజమండ్రి జిల్లా అంటే తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు, అటు విశాఖ జిల్లాలో పర్యటించారు. కాకినాడ వైపు వెళ్ళలేదు కాబట్టి ఇంకా సమయం ఉందన్నట్టుగా జనసేన నాయకులు చెప్తున్నారు. మీకేం ఇన్ఫర్మేషన్ ఉంది ముద్రగడ పద్మనాభం గారి వైపు? నేనైతే ఏదైతే ముద్రగడ పద్మనాభం గారి అంశంలో రాజకీయ పార్టీల వైఖరిని పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను నేను. ఎందుకంటే కాపు కులంలో ఒక అగ్రనాయకులు ఉద్యమాలకి మారుపేరైన ముద్రగడ పద్మనాభం గారిని అంత స్థాయి నాయకుడిని పార్టీలు ఆహ్వానించే వైఖరి కానీ వారితో చర్చలు జరిపే అంశాలు కానీ డిమాండ్లు ఏదున్నా ఆ చర్చల యొక్క అంటే ఒక ప్రణాళికాబద్ధంగా వారితో సానుకూల వైఖరి ముందుకు పోయినట్టుగా తెలుగుదేశం వర్సెస్ ముద్రగడ పద్మనాభం గారి వైఖరి కనుక చూసుకున్నట్టయితే తెలుగుదేశం మీద గత ఎన్నికల సందర్భంలో వారు ఏ విధంగా అవమానించబడ్డదనేది ఆయన ప్రపంచానికి చెప్పారు పదే. దాని తర్వాత రాజకీయ అంశాల్లో భాగంగా వారు సానుకూల వైఖరి ప్రదర్శించారు తెలుగుదేశానికి సంబంధించి. జ్యోతుల్ నెహ్రూ గారు కూడా వెళ్ళి భేటీ అయ్యారు, కానీ జనసేన వైపే మొగ్గుంది అని ఇంకోవైపు నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి వాళ్ళు ప్రకటన చేశారు. ఈ 2 పూర్తయిన తర్వాత కూడా బీజేపీలోకి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. అంటే ఇది ముద్రగడ పద్మనాభం గారి వైపు నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అనుకోవాలా, లేదంటే ఆయన చుట్టుపక్కల ఇటువంటి ప్రచారం కల్పించేటువంటి వ్యక్తులు ఉన్నారా? అయితే ముందుగా మనం ఒక అంశాన్ని మనం గమనించాలి కేశవ్ గారు, ఎందుకంటే మీరు సీనియర్ జర్నలిస్టు. ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం సందర్భంగా ఆయన తీవ్రంగా విభేదించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ సందర్భంగా తీవ్రంగా అవమానం చేసిన విధంగా చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అయితే అంశాలు ఏదైనా తాను తెలుగుదేశం కానీ జనసేన వైపు కానీ వస్తానని చెప్పి ఆయన ఒక సానుకూల వాతావరణం ఆయనకు సంబంధించిన వర్గాలు చెప్పినప్పుడు దానిని జనసేన వైపు మరల్చి
ఆయన యొక్క తీవ్రతని రాజకీయ పార్టీలు రాజకీయ కోణంలో న్యూట్రల్ చేయగలిగాయి. రైట్. ఏదైతే ముద్రగడ పద్మనాభం గారు గతంలో పదే పదే తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేశారో, తెలుగుదేశం పార్టీకి వైపుగా ఆయన చూస్తా ఉన్నారు అనే ఆలోచన, ఆ చర్చలు ముద్రగడ గారు అదేవిధంగా తెలుగుదేశం, ముద్రగడ గారు అదేవిధంగా జనసేన, ఈ అంశాల్లో జనసేన వర్సెస్ ముద్రగడ పద్మనాభం గారు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ అంశాలలో పెద్దలు ముద్రగడ గారు న్యూట్రల్ అయ్యారు, ఆయన న్యూట్రల్ చేశారు. మూడు పార్టీలు రాజకీయంగా ఆయన న్యూట్రల్ చేసి ఒక రాజకీయాలు ఏ విధంగా చేయొచ్చు అనేది చూపించినాయి. ఆయన ఏదైతే రాజకీయ కోణంలో ఆయన చేసే విమర్శలని దానికి ఒక బేసు అనేది లేకుండా ఆ బేస్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేసే రాజకీయ పార్టీలు, దాన్ని మనం ఆ విధంగానే చూసుకోవాల్సిన అవసరం ఉంది. దాని మినహా వారు ఏ పార్టీ వైపు ఇంట్రెస్ట్ చూపుతారనేది రాజకీయ అంశంలో భాగంగా వారే చెప్పాలి. అంటే మనం రైట్. అంటే ఇప్పుడు కాపు జేఏసీ పరంగా చూస్తే రాజకీయ పార్టీలకి, అంటే ఏ రాజకీయ పార్టీకైనా మద్దతు ప్రకటించే అవకాశం కానీ, ఏ నాయకుడికైనా మద్దతు ప్రకటించే పరిస్థితులు కానీ ఉన్నాయా ఇప్పుడు? ప్రస్తుతానికి ఇప్పుడు కాపులకి కావాల్సింది దామాషా ఎక్కువ సీట్లు. దామాషా ఎక్కువ సీట్లు అనుకునే సందర్భంలో మా జన సైనిక మిత్రులు కానీ, జన సైనికులు కానీ, అగ్రనాయకత్వం కానీ ఇప్పటిదాకా చెప్పింది ఏదంటే, సీట్లకు సంబంధించి కేటాయింపులు ఏదైతే 24 సీట్లు అనే ప్రకటన వచ్చేదాకా వన్ సైడెడ్ గా కాపులంతా జనసేన అధినేత ఏమి చెబితే అది చెప్పిన వాడే కాపు అనేది ప్రకటనలు చేశారు. అయితే 100% రాజకీయ కోణంలో రాజకీయాలుగా ఉన్న వ్యక్తులు కానీ, ఇంట్లో ఉండి వాళ్ళకి సంబంధించిన ఓటింగ్ చేసే విధానంలో కానీ, జనసేన నాయకత్వం కానీ, జన సైనికులు కానీ చేసే డిమాండ్లో వారి వ్యక్తిగతం, వారిని మనం రిసీవ్ చేసుకోవచ్చు, తప్పులేదు. ఒక కుల సంఘంగా జేఏసీలో నాయకత్వం అంతా పూర్తి స్థాయిలో రకరకాల పార్టీలు ఉన్న నేపథ్యంలో, ఒక కుటుంబంలో రకరకాల సోదరులు ఉన్న నేపథ్యంలో వన్ సైడెడ్ గా జేఏసీ ఒక ప్రకటన చేయడానికి అనేది నష్టం. ఎందుకంటే ఏ సంఘమైనా ఒక రాజకీయ కోణంలో ప్రకటన చేస్తే ఆ సంఘానికి గానీ ఆ జేఏసీకి గానీ అస్తిత్వం ఉండదు. ఇప్పుడు ఆ జేఏసీ గానీ ఆ సంఘం గానీ, ఇప్పుడు కాపుల జేఏసీ ఏమో ఒక సైడ్ గా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉండదు. జనసేన పార్టీ మాత్రం కాపుల పక్షాన ఒక నిర్ణయం తీసుకొని సీట్లు డిమాండ్ చేయాలి, వాటాలు డిమాండ్ చేయాలి. దీనివల్ల జనసేన పార్టీ నష్టపోదా? లేదుగా. కాపుల కోటా కింద మొత్తంగా జనసేన కాపులకే సీట్లు కావాలని ఎవరు అడిగారు? జనాభా దామాషా ప్రకారం రాజకీయ పార్టీ అయిన జనసేన పార్టీ కాపులకు సంబంధించిన అంశంలో ఉమ్మడిగా బీజేపీ అదేవిధంగా టీడీపీ జనసేన పొత్తులో ఉంటే బీజేపీ కూడా కలిపి ఆ 175, లేదంటే టీడీపీ ప్లస్ జనసేన 175. ఈ 175లో జనాభా దామాషా ప్రకారం కాపులకి 43 సీట్లు ఇవ్వాలనేది జేఏసీ డిమాండ్. జేఏసీ అదే కాకుండా జనసేన అధినేత కాపు కుటుంబ సభ్యుడు, మా సోదరుడు కాబట్టి జేఏసీగా 100% నాయకత్వంతో కాపాడుకుంటది. దాంట్లో విభేదించే అంశం లేదు. వారి కోసం పోరాడుతుంది. ఏ ఇబ్బంది అయినా కులం గాని జేఏసీ గాని ఆయన పక్షాన్ని నిలబడి ఆయనకి అండదండలు ఇస్తుంది. కానీ రాజకీయ కోణంలో వచ్చిన సందర్భంలో ఏదైతే ఒక సంఘంగా, ఒక కుల సంఘంగా కాపు జేఏసీగా ఏదైనా వెనక ఉండి వెనుదండుగా ముందుకు పోతూ వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటది. రైట్. అంటే మీరు జేఏసీ తరపున రిప్రజెంట్ చేస్తారా పవన్ కళ్యాణ్ గారిని కలవడం కానీ, లేదా ఏ దామాషా అయితే మీరు కోరుకుంటారో దానిపైన స్పష్టత తీసుకునేటువంటి ప్రయత్నం, ముఖ్యంగా విపక్ష వర్గానికి, కూటమికి నేతృత్వం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రేపు బీజేపీ కలిస్తే బీజేపీ నాయకత్వాన్ని సంప్రదించే అవకాశం ఉందా జేఏసీ? తప్పనిసరిగా జనసేన అధినేతని కానీ వారికి అదేవిధంగా మనోహర్ గారికి, వారిద్దరికి అగ్రనేతలైన వారిద్దరికి జేఏసీ రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పటికే వారి దృష్టికి తీసుకెళ్లటం జరిగింది. ఉమ్మడిగా వారికి ఉన్న 175 స్థానాల్లో జనాభా దామాషా ప్రకారం 43 మంది కాపు శాసనసభ్యులకి శ్రీకాకుళం నుంచి మనకి బలిజ సోదరుల దాకా, రాయలసీమ దాకా 43 స్థానాలు కాపు వర్గాలకి కేటాయించాలని చెప్పి ఇప్పటికే డిమాండ్ చేశాం. వారిని కూడా వారికి సానుకూలంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరటం జరిగింది. అదేవిధంగా పార్లమెంటు స్థానాలకు సంబంధించి 7 కాపు వర్గాలకు సంబంధించిన అభ్యర్థులు ఉండాలనేది కూడా వారి యొక్క మిత్రపక్ష కూటమిని రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్. అధికార పార్టీకి సంబంధించి వైసీపీ ఆల్రెడీ సీట్లకి సంబంధించి ఇన్ఛార్జీల ప్రకటనలు మొదలుపెట్టింది కాబట్టి ఫైనల్ లిస్టు బహుశా
మొదటి వారం చివరిలో ఉండొచ్చు అనేటువంటి మాట వైసీపీ నేతలే చెబుతున్నారు కాబట్టి అక్కడ రిప్రజెంట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పటికే వైసీపీకి కూడా వైసీపీ అధినాయకత్వానికి ముఖ్యులకి మనం డిమాండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించి కూడా రాష్ట్ర కాపు చేసి కొన్ని డిమాండ్లతో ఎన్నికల మేనిఫెస్టోలో అన్ని రాజకీయ పార్టీలు పొందుపరచాలని చెప్పి ఒక నివేదిక కూడా తయారు చేశాం. మేనిఫెస్టో సంబంధించి 10 డిమాండ్లతో ఇవి రాజకీయ పార్టీలన్నీ కూడా కాపు మేనిఫెస్టోకు సంబంధించి వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టి ఒక ప్రకటన చేయాలని, అదేవిధంగా ఇప్పుడు వైసీపీ ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన అంశంలో వైసీపీ పార్టీ కాపులకు ప్రాధాన్యతనివ్వాలని, దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని అధికారంలో ఉన్న పార్టీ వైసీపీని కూడా ఇప్పటికే రాష్ట్ర కాపు చేసి డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా ఇప్పటికే డిమాండ్ చేయడం జరిగింది. వారికి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలని వారికి వినతి పత్రం కూడా పంపించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ జనార్దన్ గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇది జనార్దన్ గారి అభిప్రాయం. జనసేన పార్టీకి కేటాయించినటువంటి సీట్ల విషయంలో రాజకీయంగా ఆ పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తామని చెబుతూనే దామాషా ప్రకారం కాపులకి కేటాయించాల్సినటువంటి స్థానాలపైన ఇటు ప్రతిపక్ష కూటమి అటు అధికార పార్టీ కూడా ఖచ్చితంగా దామాషాని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాట చెప్తున్నారు. అసెంబ్లీ అలానే లోక్సభ స్థానాల విషయంలో కూడా కాపులకి జనాభా ప్రాతిపదికన వారికి ఇవ్వాల్సినటువంటి రిప్రజెంటేషన్ ఇస్తేనే కాపులు అండగా నిలుస్తారు. మరోవైపు పవన్ కళ్యాణ్ పైన గనక ఏకపక్ష దాడి జరిగితే కుల కుటుంబ సభ్యుడిగా ఆయన కాపాడుకునేటువంటి పాత్ర కాపు జేఏసీ ఖచ్చితంగా తీసుకుంటుందని చందు జనార్దన్ చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.